నమస్కారం. భారత స్టాక్ మార్కెట్ యొక్క రాబోయే వారంపై లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అక్టోబర్ 6 నుంచి 10, 2025 వారానికి అందిన వివిధ ఎనలిస్ట్ రిపోర్ట్లు, రీసెర్చ్ నోట్స్ని పరిశీలిస్తున్నాం. మన దగ్గర మార్కెట్ అంచనాలున్నాయి, ఈ వారం మార్కెట్ని నడిపించే కీలక అంశాలు, ఏ రంగాలపై దృష్టి పెట్టాలి, ఏవి గమనించాలి, ఇలా చాలా వివరాలున్నాయి. వీటన్నిటినీ కూలంకషంగా పరిశీలించి రాబోయే వారంలో మార్కెట్ ఎలా ఉండొచ్చు అనే దానిపై ఒక స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గత వారం మార్కెట్లు చూస్తే కొంత ఊగిసలాట తర్వాత చివరికి లాభాల్లోనే ముగిశాయి కదా. అవును. నిఫ్టీ 50 ఏమో సుమారు 24,894 దగ్గర, సెన్సెక్స్ ఏమో 81,207 దగ్గర స్థిరపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్స్ కొంచెం పాజిటివ్గా కనిపించాయి. మరి ఈ వారం ఈ ట్రెండ్ కొనసాగుతుందా, లేక ఏమైనా మార్పులుంటాయా? మన దగ్గరున్న రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? మొత్తం మీద సెంటిమెంట్ ఎలా ఉండబోతోంది? చూడండి, చాలా విశ్లేషణలు పరిశీలిస్తే ఒక రకమైన జాగ్రత్తతో కూడిన ఆశావాదం కనిపిస్తుంది. అంటే పూర్తిగా బుల్లిష్గా లేరు, అలా అని బేరిష్గానూ లేరు. పడకుండా ఒక పరిధిలో ఉండొచ్చుంటున్నారు. రేంజ్ బౌండ్. అదే. అలాగే మార్కెట్ కొంచెం తగ్గినా దాన్ని ఒక కొనుగోలు అవకాశంగా, బై ఆన్ డిప్స్ అంటాం కదా, ఆ ధోరణి కొనసాగవచ్చని కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. సరే, అంటే మార్కెట్ స్థిరంగా ఉండొచ్చు, కానీ పడితే కొనొచ్చు అంటున్నారు. దీనికి కారణాలేమై ఉంటాయి? వేరువేరు విశ్లేషణల్లో ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి? ప్రధానంగా 3 రకాల అంచనాలు, అంటే సినారియోస్ వినిపిస్తున్నాయి. మొదటిది, దీన్నే బేస్ కేస్ అంటున్నారు. దీనికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు, సుమారు 55%. ఓకే. దీని ప్రకారం మార్కెట్ స్థిరంగా లేదా కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు. కారణం, మన దేశీయ లిక్విడిటీ, అంటే మన డబ్బు లభ్యత ఇంకా బాగుంది. పెద్ద కంపెనీల్లో, లార్జ్ క్యాప్స్, దేశీయ సైక్లికల్స్లో కొనుగోళ్ల ఆసక్తి ఉంది. ఇవి మార్కెట్ను పట్టి ఉంచుతాయి. అయితే ఈ వారం చాలా పెద్ద ఐపీఓలు వస్తున్నాయి. అవి మార్కెట్ నుంచి కొంత డబ్బులు తీసుకుంటాయి. ఇది కొంచెం నెమ్మదింపజేయొచ్చు. ఐపీఓల గురించి తర్వాత వద్దాం. రెండో సినారియో ఏంటి? రెండోది బుల్ కేస్. దీనికి సుమారు 20% అవకాశం అంటున్నారు. ఒకవేళ ఈ ఐపీఓలకు భలీ డిమాండ్ వచ్చి, అదే సమయంలో గ్లోబల్ మార్కెట్ల నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికితే, అంటే పాజిటివ్ గ్లోబల్ క్యూస్ వస్తే. అవును, అప్పుడు మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ రెండూ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. మరి మూడోది? బేర్ కేస్. మూడోది బేర్ కేస్. దీనికి 25% అవకాశం. ఇది కొంచెం నెగిటివ్ వైపు చూస్తోంది. అంటే ఐపీఓలకి అనుకున్నదానికన్నా ఎక్కువ డబ్బు వెళ్ళిపోయి సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తగ్గితే కొందరు లాభాలు తీసుకోవడానికి అమ్మకాలు మొదలుపెట్టొచ్చు. దానికి తోడు అమెరికా నుంచి ఏమైనా ప్రతికూల వార్తలు వస్తే, ఉదాహరణకి అక్కడి డేటా బలంగా వచ్చి వడ్డీ రేట్లు ఇంకా పెంచుతారేమో అన్న భయాలు పెరిగితే, అప్పుడు గ్లోబల్ ఈల్డ్స్ పెరుగుతాయి కదా. ఖచ్చితంగా గ్లోబల్ ఈల్డ్స్ పెరిగితే విదేశీ పెట్టుబడిదారులు, ఎఫ్ఐఐలు మన మార్కెట్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఇవన్నీ కలిస్తే మార్కెట్లో కొంత కరెక్షన్, అంటే ధరలు తగ్గడం చూడొచ్చు. ఓకే, అర్థమైంది. అంటే బేస్ కేస్కి ఎక్కువ ప్రాబబిలిటీ ఇస్తున్నారు కాబట్టి మార్కెట్ స్థిరంగా లేదా కొద్దిగా పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ. మరి టెక్నికల్గా చూస్తే ఏ లెవెల్స్ కీలకం? నిఫ్టీ, సెన్సెక్స్ ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు? టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నిఫ్టీ 50కి పైన 25,050, 25,100 జోన్ చాలా కీలకమైన నిరోధక స్థాయి, అంటే రెసిస్టెన్స్ జోన్ అన్నమాట. దీన్ని దాటడం కష్టమా? కొంచెం కష్టపడచ్చు. ఒకవేళ మార్కెట్ స్థిరంగా దీనిపైన నిలబడితే అప్పుడు 25,400 వైపు ర్యాలీ చేసే అవకాశం ఉంటుంది. అదే కిందకొస్తే 24,600, 24,550 జోన్ చాలా బలమైన మద్దతు ప్రాంతం, అంటే సపోర్ట్ జోన్. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే అప్పుడు ఒత్తిడి పెరిగి మార్కెట్ 24,400 వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక సెన్సెక్స్ విషయానికొస్తే పైకి వెళ్తే 81,300, 81,400 దగ్గర మొదటి అడ్డంకి ఉంది. కిందకు చూస్తే 80,500, 80,600 దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తోంది. సరే, ఈ టెక్నికల్ లెవెల్స్ని మనసులో పెట్టుకుందాం. మరి ఈ కదలికలకు కారణమయ్యే అంశాలని ఇంకాస్త వివరంగా చూద్దాం. దేశీయంగా మొదలు పెడదాం. మీరిందాక ఐపీఓల గురించి చెప్పారు కదా, అది ఈ వారం మెయిన్ ఈవెంట్ అంటున్నారు.
అవునండి, ఖచ్చితంగా. ఈ వారం మార్కెట్లోకి సుమారు 28,500 కోట్ల రూపాయల విలువైన కొత్త ఐపీఓలొస్తున్నాయి. ఇది చాలా పెద్ద మొత్తం. 28,500 కోట్ల? అవును. సహజంగానే ఇంత పెద్ద మొత్తం ప్రైమరీ మార్కెట్లోకి వెళ్తుందంటే కొంత డబ్బు సెకండరీ మార్కెట్ నుంచి అటు మళ్ళుతుంది, అంటే లిక్విడిటీ తగ్గుతుంది. తగ్గుతుంది. దీనివల్ల ముఖ్యంగా కొన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్లు ఐపీఓల కోసం వీటి నుంచి డబ్బు తీసే అవకాశం ఉంటుంది. సో మిడ్ క్యాప్స్లో ట్రేడ్ చేసేవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సరే, ఈ ఐపీఓల సంగతి పక్కన పెడితే ఇంకో ముఖ్యమైన దేశీయ అంశం ఆర్బీఐ పాలసీ కదా, మొన్న జరిగింది. దాని ప్రభావం ఎలా ఉండొచ్చు? ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లను మార్చలేదు. రెపో రేటు 5.50% దగ్గరే ఉంచారు. ఇది మార్కెట్ ఊహించిందే కాబట్టి పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ జీడీపీ అంచనా పెంచారు కదా. అవును, అది పాజిటివ్ అంశం. FY26 జీడీపీ వృద్ధి అంచనాను 6.7% పెంచారు. ఇది మార్కెట్కు కొంత స్థిరత్వాన్ని, బలాన్నిచ్చింది. అయితే ద్రవ్యోల్బణం గురించి ఆర్బీఐ ఇంకా కొంచెం జాగ్రత్తగానే ఉన్నట్టు సంకేతాలిచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ద్రవ్యోల్బణం ఎలా ఉంటుంది, ఆర్బీఐ ఎప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనేదానిపై మార్కెట్ దృష్టి సారిస్తోంది. ప్రస్తుతానికైతే పాలసీ స్థిరంగా ఉండటం మంచిదే. వృద్ధి అంచనా పెరగడం, రేట్లు స్థిరంగా ఉండటం ఇవి పాజిటివ్. ఇంకేమైనా దేశీయ అంశాలున్నాయా? డెరివేటివ్స్ మార్పుల గురించి ఏదో అన్నారు. అవును, అది కూడా ముఖ్యమే. ఎక్స్చేంజీలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎఫ్&ఓ లాట్ సైజుల్లో కొన్ని మార్పులు చేశాయి. కొన్ని కాంట్రాక్ట్ల ఎక్స్పైరీ అయ్యే రోజులు కూడా మారుతున్నాయి. ఆ దానికి తోడు గిఫ్ట్ సిటీలోని నిఫ్టీలో రోజు ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్లు, అంటే 0 డే లేదా డైలీ ఎక్స్పైరీ కూడా కొత్తగా వస్తున్నాయి. డైలీ ఎక్స్పైరీ, దీనివల్ల ట్రేడర్లపై ప్రభావం ఎలా ఉంటుంది? ఇవి ఇంట్రాడే ట్రేడింగ్లో అస్థిరతను పెంచొచ్చు. హెడ్జింగ్ చేసే పద్ధతులు కూడా మారొచ్చు. ట్రేడర్లు ఈ కొత్త ఎక్స్పైరీ రోజుల చుట్టూ ఎక్కువ యాక్టివ్గా ఉండొచ్చు. కాబట్టి ఎఫ్&ఓ ట్రేడర్లు ఈ మార్పుల గురించి తెలుసుకుని తమ వ్యూహాలను సరిచూసుకోవాలి. సరే, ఇక దేశీయంగా చివలి అంశం కార్పొరేట్ ఫలితాలు. అవును, Q2 ఫలితాల సీజన్ మొదలవుతోంది. ఈ వారం కొన్ని చిన్న మధ్యతరహా కంపెనీల ఫలితాలొస్తాయి. కానీ అందరి దృష్టి ఐటీ రంగంపైనే ఉంటుంది. ముఖ్యంగా టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ మీద. ఖచ్చితంగా అక్టోబర్ 8న టీసీఎస్, అక్టోబర్ 9న హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలొస్తున్నాయి. మొన్నటికి మొన్న యాక్సెంచర్ గ్లోబల్ గైడెన్స్ కొంచెం బలహీనంగా ఉండటంతో ఐటీ సెక్టార్ మీద ఇప్పటికే కొంత ఒత్తిడి ఉంది. నిజమే. కాబట్టి ఈ రెండు పెద్ద కంపెనీల ఫలితాలు, వాళ్ళిచ్చే భవిష్యత్తు అంచనాలు, గైడెన్స్ ఐటీ రంగానికి, మొత్తం మార్కెట్ సెంటిమెంట్కి కూడా చాలా కీలకం. క్లియర్. దేశీయంగా ఐపీఓల రద్దీ, ఆర్బీఐ పాలసీ స్థిరత్వం, ఎఫ్ఎన్ఓ మార్పులు, ముఖ్యంగా ఐటీ రిజల్ట్స్ ఇవి కీలకం. ఇప్పుడు ప్రపంచ యావనిక వైపు చూద్దాం. గ్లోబల్ ఫ్యాక్టర్స్ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? గ్లోబల్ ఫ్యాక్టర్స్ ప్రభావం కూడా చాలా ఉంటుంది, ముఖ్యంగా ఎఫ్ఐఐ ఫ్లోస్ మీద. ఈ వారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఎదురుచూసేది అమెరికా ఆర్థిక గణాంకాల కోసమే. ముఖ్యంగా ద్రవ్యోల్బణం డేటా కదా. అవునండి. అక్టోబర్ 10న విడుదలయ్యే యుఎస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ డేటా అత్యంత కీలకం. ఇది అమెరికాలో ద్రవ్యోల్బణం ఎలా ఉందో చెప్తుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గించదనే అభిప్రాయం బలపడుతుంది. బహుశా ఇంకా పెంచుతుందేమోన్న భయాలు కూడా రావచ్చు. ఇది గ్లోబల్ ఈల్డ్స్ని పెంచి ఎఫ్ఐఐలు మనలాంటి మార్కెట్ల నుంచి డబ్బులు తీసుకెళ్లేలా చేయొచ్చు. అదే రోజు ఫెడ్ మినిట్స్ కూడా వస్తున్నాయన్నారు. అవును, ఫెడ్ చివరి మీటింగ్లో సభ్యులు ఏం చర్చించుకున్నారో ఆ మినిట్స్ ద్వారా తెలుస్తోంది. వడ్డీ రేట్ల భవిష్యత్ గమనంపై వారి అభిప్రాయాలు బయటకొస్తాయి. ఇవి కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. అంటే యుఎస్ సిపిఐ, ఫెడ్ మినిట్స్ ఈ రెండూ చాలా ముఖ్యం. ఇవి కాకుండా ఇంకేమైనా గ్లోబల్ అంశాలున్నాయా? ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు గమనించాలి. అక్టోబర్ 6న ఓపెక్ సమావేశం ఉంది. వాళ్లు ఉత్పత్తి కోతలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ధరలు పెరిగితే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్పై ప్రభావం ఉంటుంది. అవును, మనకు మంచిది కాదు. అలాగే యుఎస్ డాలర్ ఇండెక్స్ డిఎక్స్వై కదలికలు. డాలర్ బలపడితే రూపాయి బలహీనపడుతుంది. అది ఎఫ్ఐఐ ఫ్లోస్కు ప్రతికూలం. ఇంకా అమెరికా చైనా, అమెరికా భారత్ వాణిజ్య సంబంధాలు, టారిఫ్ల గురించి ఏమైనా వార్తలు వస్తే అవి కూడా సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయి.
ఆసక్తికరంగా ఈ గ్లోబల్ అనిశ్చితుల వల్ల బంగారం వెండి లాంటివే సురక్షిత పెట్టుబడులుగా కొంటున్నారు. వాటి ధరలు పెరుగుతున్నాయి. సరే, ఇన్ని అంశాలు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నప్పుడు రంగాల వారీగా ఎక్కడ అవకాశాలుండొచ్చు? ఏ రంగాల్లో కొంచెం జాగ్రత్త అవసరం? మీ విశ్లేషణ ఏం చెప్తోంది? కొన్ని రంగాల్లో పాజిటివ్ లేదా యాక్టివ్నెస్ కనిపించవచ్చు. ఫైనాన్షియల్స్, ఎన్బిఎఫ్సిలు, ఆర్బీఐ పాలసీ, క్రెడిట్ గ్రోత్ వల్ల ఇవి ఫోకస్లో ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ అంటే పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ రెండూ కూడా వడ్డీ రేట్ల స్థిరత్వం, బలమైన బ్యాలెన్స్ షీట్ల వల్ల మంచి పనితీరు కనబరుస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా ఉంది. అవును, బ్యాంక్ నిఫ్టీ బలంగానే ఉంది. అలాగే క్యాపిటల్ గూడ్స్, డొమెస్టిక్ సైక్లికల్స్, ప్రభుత్వ పాలసీల సపోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్లో ఊపు వీటికి కలిసి రావచ్చు. మెటల్స్ కూడా గ్లోబల్ కమోడిటీ ధరల పెరుగుదల వల్ల ఇటీవల బాగా ర్యాలీ చేశాయి. మరి జాగ్రత్తగా ఉండాల్సినవి? ఇందాక అనుకున్నట్టు మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్. ఐపీఓల తాకిడి, ఫలితాల సీజన్ ప్రారంభం వల్ల వీటిల్లో స్టాక్ స్పెసిఫిక్ వాలటాలిటీ అంటే హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండొచ్చు. స్టాక్ స్పెసిఫిక్గా ఉండాలంటారు. అవును. అలాగే ఎగుమతి ఆధారిత రంగాలు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా. డాలర్, రూపాయి కదలికలు, గ్లోబల్ డిమాండ్ ఎలా ఉంది, అమెరికా టారిఫ్ల భయాలు ఇవన్నీ చూసుకోవాలి. యాక్సెంచర్ తర్వాత ఐటీ మీద కొంచెం నీలినీడలున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియల్టీ లాంటి రంగాల్లో కొంత రొటేషనల్ సెల్లింగ్ అంటే లాభాలు తీసి వేరే రంగాల్లోకి మార్చడం కనిపించచ్చు. ఓకే, అంటే బ్యాంకింగ్, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్ కొంత ఆకర్షణీయంగా ఉండొచ్చు. ఐటీ, మిడ్ క్యాప్స్లో కొంచెం జాగ్రత్త అవసరం. మరి ఈ వారం మార్కెట్లో పాల్గొనేవారు, ముఖ్యంగా ట్రేడర్లు, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? రిస్క్ మేనేజ్మెంట్ పరంగా ఏమైనా సూచనలు? ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం ఈ వారం. డెరివేటివ్స్ ట్రేడర్లు ముందుగా ఆ మారిన ఎఫ్&ఓ ఎక్స్పైరీ క్యాలెండర్ను జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, అది చాలా ముఖ్యం. మార్కెట్లో అస్థిరత పెరిగే అవకాశం ఉంది కాబట్టి స్టాప్ లాస్లను తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ఐపీఓ సబ్స్క్రిప్షన్ ముగిసే రోజుల్లో మార్కెట్లో అనుకోని కదలికలు రావచ్చు, లిక్విడిటీ కూడా తగ్గవచ్చు. అలాగే రోజూ ఎఫ్ఐఐలు ఎంత కొంటున్నారు, ఎంత అమ్ముతున్నారు, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ ఎలా కదులుతున్నాయనే డేటాను ఫాలో అవ్వడం మంచిది. ఇవి మార్కెట్ దిశను సూచించడంలో సహాయపడతాయి. మరి ఎక్కువ రిస్క్ వద్దనుకునే వాళ్ళకి? వాళ్ళు స్ప్రెడ్ ట్రేడ్స్ లాంటివి లేదా డిఫైన్డ్ రిస్క్ ఆప్షన్ స్ట్రాటజీలను పరిగణించవచ్చు. ఇవి రిస్క్ను కొంత పరిమితం చేస్తాయి. అయితే ఇక్కడ మనం ఒక పాజిటివ్ విషయం గమనించాలి. గత కొంతకాలంగా చూస్తే ఎఫ్ఐఐలు నెట్ సెల్లర్స్గా అంటే అమ్మకాలు ఎక్కువగా చేస్తున్నప్పటికీ మన మార్కెట్ పెద్దగా పడిపోలేదు. నిజమే, మార్కెట్ చాలా రెసిలియంట్గా ఉంది. దానికి కారణం మన దేశీయ సంస్థాగత పెట్టుబడిదారు అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇంకా రిటైల్ ఇన్వెస్టర్లు. వీళ్ళు బలంగా కొనుగోలు చేస్తూ మార్కెట్కు పెద్ద సపోర్ట్ ఇస్తున్నారు. అవును, డిఐఐల బలం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దేశీయ లిక్విడిటీ కొనసాగడం అనేది మార్కెట్ స్థిరత్వానికి ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇది మంచి పరిణామం. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఒకప్పుడు ఎఫ్ఐఐల కదలికలే మార్కెట్ దిశను నిర్ణయించేవి. ఇప్పుడు డిఐఐ రీటైల్ బలం అంతకంతకు పెరుగుతోంది. మొత్తానికి చూస్తే రాబోయే వారం భారత మార్కెట్లకు కొంత జాగ్రత్తతో కూడిన ఆశాజనక వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు దేశీయంగా ఆర్బీఐ పాలసీ స్థిరత్వం, జీడీపీ అంచనాలు, డిఐఐల కొనుగోళ్ల బలం లాంటి పాజిటివ్స్ ఉన్నాయి. మరోవైపు గ్లోబల్గా యుఎస్ డేటా, ఎఫ్ఐఐల అమ్మకాలు, టారిఫ్ల ఆందోళనలు లాంటి నెగటివ్స్ ఉన్నాయి. మార్కెట్ ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రయత్నిస్తోంది. అవును. అదే సమయంలో ఈ భారీ ఐపీఓలు, కార్పొరేట్ ఫలితాల సీజన్ ప్రారంభం, ఎఫ్&ఓ మార్పులు ఇవన్నీ మార్కెట్లో అస్థిరతను పెంచే అవకాశముంది. కాబట్టి అప్రమత్తత అవసరం. ఖచ్చితంగా అవకాశాలుంటాయి, కానీ జాగ్రత్త కూడా అంతే ముఖ్యం. కీలక స్థాయిలను గమనిస్తూ రంగాల వారీగా స్టాక్ స్పెసిఫిక్గా అవకాశాలను అన్వేషించాలి. గుడ్డిగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చక్కగా విశ్లేషించారు. చాలా ధన్యవాదాలు. ఈ విశ్లేషణలన్నీ విన్నాక నాలో ఒక ఆలోచన మెదులుతోంది. ఎఫ్ఐఐలు అమ్మినా మన మార్కెట్ తట్టుకుని నిలబడుతోంది డిఐఐలు, రీటైల్ ఇన్వెస్టర్ల బలం వల్ల. ఇది కేవలం తాత్కాలికంగా కనిపిస్తున్న ధోరణా, లేక భారత మార్కెట్ యొక్క దీర్ఘకాలిక స్వభావంలో వస్తున్న ఒక మౌలికమైన మార్పుకిది సంకేతమా?
అంటే ఎఫ్ఐఐలపై ఆధారపడటం తగ్గి పూర్తిగా మన దేశీయ పెట్టుబడుల బలంతోనే మార్కెట్ నడిచే రోజులు రాబోతున్నాయా? దీని గురించి ఆలోచించాలి.